మళ్ళీ సర్కారు నౌకర్లు చేసే ఉద్యోగులందరికీ నోట్లే చక్కెర వేయకుండానే తీపి ముచ్చట చెప్పినట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా జీతాలు పెంచుమని అంటుర్రు, సర్కారు దగ్గర రూపాయి లేదు, ఎట్లా పెంచాలని ఉద్యోగుల మీదికి గరానికి వచ్చిన సీఎం రేవంత్ సారు ఇప్పుడు అంత తీపి ముచ్చట ఏం చెప్పిండంటారా? మీరే మంచిగా నుండ్రి. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుర్రి. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి ఇనరా నౌకరీ చేసేటోళ్ళు అందరూ నెలకు 500 రూపాయలు అన్నట్టు హెల్త్ కార్డు కోసం పొదుపు చేయాలన్నట. కొలువులు చేసేటోళ్ళు చేసిన పొదుపుకు సర్కారు కూడా ఇంత పైకం కలిపి పానం బాగలేనప్పుడు చూపించుకునేటట్టు ఓ ట్రస్ట్ పెడదామని అనుకొచ్చిండు. అయ్యా పైసల మంత్రి గారు, ఓ దిక్కు మీ సర్కారు వేస్తామన్న పెండింగ్ డిఏలు జీతాలు ఇచ్చేది అందుకే తిప్పలు పడుతురు. అసోంటిది ఇంకా మీరు హెల్త్ కార్డు అట్లా పైకం జమ చేస్తారంటే ఎవ్వరు సారు నమ్మేది? మొదలు మీ షీ సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక దవాఖానలు మొత్తం సత్రోలు అయినాయి. ఏ సర్కారు దవాఖానలో కూడా సవలతులు సక్కగా లేవని దవాఖానకు వచ్చిన పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటారు. 500 రూపాయలు ఇట్లా జమ చేయకుండా తమరే ప్రతి సర్కారు దవాఖానల ట్రీట్మెంట్ పక్కాగా అందేటట్టు చూడుండ్రి. మొదలు దవాఖానలను సక్కదిద్దుండ్రి. యాళ్లకు డాక్టర్లు వచ్చేటట్టు చూడుండ్రి. సకాలంలో సూదులు మందులు అందేటట్టు చూడుండ్రి. అప్పుడు కొలువులు చేసేటోళ్ళకే కాదు, కొలువులు లేనోళ్లకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు అందుతాయి, పానాలు కూడా మంచిగా ఉంటాయి. అట్లా చేయకుండా ఇట్లా 500 వసూలు చేసి మళ్ళా బీటాక్స్ అని అదో బదనం మీదేసుకుంటారా సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.